కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు తీరు అసలు క్షేత్రస్థాయిలో ఎంతవరకు అమలు అవుతున్నాయి, అందులో ఎంతవరకు నిజానిజాలు ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నాం. మనతో పాటు మొత్తం 4 పార్టీల నుంచి కూడా వచ్చారు, వారితో మాట్లాడుతూ ఉన్నాం. లింగం యాదవ్ గారు, ఓవరాల్గా చూస్తే కనుక దాదాపుగా కేవలం హామీలు ఇచ్చేవరకే వాటిని విస్మరించారు అంటున్నారు. అండ్ ముఖ్యంగా బీఆర్ఎస్ కేసీఆర్ డిక్లరేషన్ ఇచ్చిన చోటే దండయాత్ర అంటూ కూడా ఒక బిగ్ ప్లాన్ చేస్తున్నారు. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, రాజ్ న్యూస్ ప్రేక్షకులు, అదే విధంగా కో ప్యానలిస్టులకు డెఫినెట్ కూడా ఇవాళ తెలంగాణ ప్రజా ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా ఇవాళ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇవాళ ప్రజా ప్రభుత్వం మేమిచ్చినటువంటి మేనిఫెస్టోలో హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా, ఒక మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం ఈ రోజు వరకు కూడా ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. అయితే ఇవాళ మా గ్యారెంటీలు, హామీల గురించి ఇక్కడే చాలా మంది మాట్లాడుతున్నారు. బహుశా ఒకసారి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివితే బాగుంటది. ఎందుకంటే కాంగ్రెస్ మేనిఫెస్టో కంపెల్ చేసిన వ్యక్తిగా నేను చెప్తున్నా, దాంట్లో ఎన్ని హామీలు ఉన్నాయో ఒక్కసారి తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. ఎందుకంటే ఫేక్ గా ఇష్టం ఉన్నట్టు ఈ ఇన్ని హామీలు ఉన్నాయి, అన్ని హామీలు ఉన్నాయి అనడం కాదు. ముందు మా మేనిఫెస్టో చదవండి, చదివిన తర్వాత ఎన్ని హామీలు ఉన్నాయో డిబేట్ పెడదాం. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ఎన్ని హామీలు ఇచ్చింది, ఎన్ని అమలు చేసింది, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 2.5 సంవత్సరాల్లో ఇప్పటికి ఎన్ని హామీలు అమలు చేసినావు. ఎస్, డెఫినెట్ కూడా వీఆర్ రెడీ టు డిబేట్. ఎక్కడ డిబేట్ పెడదామన్నా కూడా వీఆర్ రెడీ టు డిబేట్. ఇవాళ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 48 గంటలు దాటక ముందే మేము ఇచ్చినటువంటి హామీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అదే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఇవాళ బహుశా బీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు ఇప్పుడు ఇక్కడే కొత్తగా పుట్టిన ఏదో పార్టీ పేరు చెప్తారు, ఆ పార్టీ కూడా ఇంకా క్లారిటీ లేదు. ఆ పార్టీ వాళ్ళు బహుశా బస్సులలో ఎప్పుడైనా ప్రయాణం చేస్తే వాళ్ళకు బస్సు వాల్యూ ఏంది, పేద మధ్యతరగతి మహిళలకు ఎంత ఉపయోగమో ఉచిత బస్సు ప్రయాణం బహుశా వాళ్ళకి తెలిసి వచ్చేది. సార్, కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నటువంటి డేటా, ఏవైతే హామీలు అమలు చేస్తున్నామని చెప్తున్న డేటా క్లారిటీ లేదు. వాటికి ఒక టైం లైన్ ఏమైనా ఉందా? పలానా అప్పుడు చేస్తామని ఆల్రెడీ 2.5 years అయిపోయింది. అదంతా వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. వస్తున్నాండి అక్కడికి. ఎందుకంటే ఇప్పటి వరకు 3-4 మాట్లాడారు, వాళ్ళందరూ కూడా సమాధానం చేయాలి. నేను ఇవాళ అదే చెప్తున్నా, మేము ఇచ్చిన గ్యారెంటీలు మహిళల ఉచిత బస్ ప్రయాణం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు, ఇంద్రమ్మ ఇల్లు, ఇవాళ అదే విధంగా ఉచిత 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, 500 రూపాయలకే గ్యాస్ కనెక్షన్, సన్న బియ్యం, రేషన్ కార్డులు, మీ ఇంద్రమ్మ ఇల్లు. 10 ఏళ్లలో మీరు ఏం చేసిరండి? ఏనాడైనా ఒక రేషన్ కార్డు ఇవ్వడానికి 10 సంవత్సరాలు మీకు పడిపోతుందా? మీకు సమయం చాలదా? ఇవాళ ప్రజా ప్రభుత్వం దేశ చరిత్రలోనే ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. ఇవాళ అదే విధంగా ఇవాళ ఉద్యోగాలు, ఆనాడు ఏమన్నారండి? నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద అధికారంలోకి వచ్చి కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండండి? పోదాంపా, ఏ యూనివర్సిటీకో, ఏ ఉస్మానియాకో, కాకతీయకో అడుగుదాం, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండో. ఇవాళ ప్రజా ప్రభుత్వం సంవత్సరాల కాలంలోనే 70,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వాన్ని. మీరు ఆనాడు బీసీలను మోసం చేసిరు. ఉన్న రిజర్వేషన్ 33% బీసీలకు లోకల్ బాడీలో రిజర్వేషన్. రుణమాఫీ పూర్తి కాలేదు. లింగం యాదవ్ గారు, రుణమాఫీ పూర్తి స్థాయిలో కాలేదు. దానికి సంబంధించి ఏమైనా స్పష్టమైన డేటా ఇస్తుందా కాంగ్రెస్? నేను అదే చెప్తున్నాండి. లెట్ మీ ఫినిష్. నేను ఒక్కొక్కటిగా చెప్తున్నా. నేను ఇవాళ మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఇవాళ సంవత్సర కాలంలోనే ఉద్యోగాలు 70,000 ఉద్యోగాలు ఫినిష్. ఇవాళ ఇచ్చినటువంటి చరిత్ర ప్రజా ప్రభుత్వం. ఇవాళ యువకులకు, నిరుద్యోగులకు ప్రజా ప్రభుత్వంలో కొలువులు వస్తాయనే నమ్మకం, భరోసా, విశ్వాసం ఇవాళ ప్రజా ప్రభుత్వంలో ఉంది. మీరు ఏం చేసిరండి? బిడ్డ ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీగా ఉద్యోగం ఇచ్చారు. ఏం మరి నా తెలంగాణ యువకులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఒక గ్రూప్ 1 పేపరే 3 సార్లు లీకేజీలు, ప్యాకేజీలు ఎక్కముకురు. 10 ఏళ్ల పాలనంతా కూడా విధ్వంసం, వినాశనం చేసిరు కదా. ఇవాళ స్వయంగా కేసీఆర్ కూతురు కవిత గారే చెప్తున్నారు. మరి ఇవాళ మాట్లాడుతున్నారు 10 ఏళ్లలో ఏం చేసిందయ్యా? నువ్వే అదే ఫ్యామిలీలు ఉన్నావు కదా, నీ కుటుంబంలో కదా, మీ నాన్న ముఖ్యమంత్రి కదా, మరి ఏనాడు ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ మాట్లాడుతున్నావు. కనీసం మాట్లాడడానికి సోయి ఉండాలి. నీకు అవగాహన ఉందా తెలంగాణ మీద? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినావు? ఏ రైతులను ఆదుకున్నావు? ఇదే మరి బీజేపీ తెచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్ కదా. ఖమ్మంలో రైతులకు వేడి లేచింది బీఆర్ఎస్ కదా.
ఇవాళ ఇదే బిఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో నేను చెప్పేది కాదండి. అకార్డింగ్ టు ఎన్సీఆర్బి రికార్డ్ ప్రకారం తెలంగాణ దేశంలోనే రైతు ఆత్మహత్యలో కేసీఆర్ 10 ఏళ్ల షూర్ సార్ మాట్లాడదాం వారికి కూడా అవకాశం ఇవ్వాలి. ఒక్క సెకండ్ ప్రభా గారు చెప్పండి. గురించి మాట్లాడుతారు. మేము 1-2 తప్ప మ్యాక్సిమం అమలు చేశాం. మరి బీఆర్ఎస్ ఏం చేసిందండి? దళిత ముఖ్యమంత్రి, దళిత 3 ఎకరాలు, ఇంట్లో ఉద్యోగం, కేజీ పీజీ ఉచిత విద్య ఓకే. ఎక్కడ ఇచ్చారండి? లింగమాధవ్ గారు ఒక్క నిమిషం ఇక బీజేపీ నాయకులు కూడా మాట్లాడతారు. మరి అకౌంట్ లో 15 లక్షలు అన్నారు, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. ఎక్కడ పోయినాయండి? 2 కోట్ల ఉద్యోగాలు ఇవాళ 12 సంవత్సరాలు. ఒక్క నిమిషం సార్. ఏం చేసిరండి తెలంగాణ? ఓకే, తప్పకుండా ఒక్క నిమిషం డిబేట్ చేద్దాం, మనం మాట్లాడదాం. ఇవాళ నమ్మే పరిస్థితులు లేరు. కేసీఆర్ తలకిందులు తప్ప చేసినా కూడా బీఆర్ఎస్ కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని నమ్మే పరిస్థితిలో ఇవాళ తెలంగాణ. ఓకే, ఒక్క సెకండ్ లింగయాదవ్ గారు. బీఆర్ఎస్ పార్టీ ఒకటే కదా. ప్రభాగౌడ్ గారు ఒక్క సెకండ్. మీరు అట్లా ఎలా మాట్లాడతారు? ప్రభాగౌడ్ గారు ఒక్క నిమిషం. ప్రభాగౌడ్ గారు నా క్వశ్చన్ వినండి సార్. లింగమేధవ్ గారు ఒక్క నిమిషం. తెలుసుకోండి. లింగమేధవ్ గారు ఒక్క నిమిషం. ప్రెసిడెంట్ ఎలక్షన్ లో బీజేపీ క్యాండిడేట్ ఒక్క సెకండ్